చెత్తమ్మక్క గారికి, మన నందిగన్ కోర్ ఇన్ఛార్జి గౌరవ వెంకరెడ్డి అన్న గారికి, పార్లమెంటు అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్న గారికి, జేఓ బీసీ లీడర్స్కి, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, స్టేజ్ ముందు ఉన్నటువంటి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జేఓ బీసీ అనే కార్యక్రమాన్ని మన తెలుగుదేశం పార్టీ తలపెట్టింది. అయితే మొట్టమొదట ఇప్పుడు అన్నగారు చెప్పారు, కల్లూరు మండలంలోనే మన పార్లమెంటు నంద్యాల పార్లమెంటులో కల్లూరు మండలంలో ఉలేందకొండ గ్రామంలో స్టార్ట్ అయి అన్ని మండలాల్లో కూడా విజయవంతం జరిగింది మన జేఓ బీసీ. మరి జేఓ బీసీ అనేటువంటిది బడుగు బలహీన వర్గాల కోసమే ఈరోజు పెట్టినటువంటి బీసీ చట్టం ఒకటి వచ్చింది మనకు. ఈ చట్టం పేరు చెప్తేనే ఇప్పుడే ఉత్సవవుతుంది కొంతమందికి. ఈ చట్టం అనేటువంటిది అమలైతే మాత్రం ఖచ్చితంగా మన అందరికీ బీసీలకు మంచి రోజులు వచ్చినటువంటివి మనకందరికీ. మరి ఒకటి వైసీపీ నాయకులు చెప్తున్నారు ఏమని, మేము సిద్ధం. దేనికి సిద్ధం? నేను సిద్ధం. నేను సిద్ధం లేదు, మేము సిద్ధం లేదు. దాంట్లో సిద్ధంలోనే ఒకటి అన్ని తప్పులు వచ్చేసినాయి. ఎందుకంటే ఒకటి మనం చెప్తుంటాం, నేను వస్తా, ఎక్కడికి రాడు, ఇంట్లోనే ఉంటాడు. రండి అంటారు, ఎంతమంది వస్తారనేది తెలియదు. పోదామంటాడు, ఎంతమంది పోయేది తెలియదు. అలాగే ఈరోజు వైసీపీ పార్టీ పిల్లి బెదిరింపులతోటి సిద్ధం అని అంటాడు. సిద్ధం అంటే నేను సిద్ధమన్నా అనాలా, లేదంటే మేము సిద్ధమన్నా అనాలా. మన బాబు చెప్పాడు అప్పుడు, మనందరం కూడా కార్యక్రమాలు చేశాం. ఏమని, మేము సైతం బాబు కోసం మేము సైతం అన్నాం. కాబట్టి వాళ్ళ పేరులోనే సిద్ధం అనేటువంటి దాంట్లోనే క్లారిటీగా లేదు. అంటే ఈ క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళు వైసీపీ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ కింది కేడర్ అయినా సరే తట్ట పుట్ట ముళ్ళ మూట కట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, ఇంట్లో కూర్చోవడానికి సిద్ధమనే వాళ్ళ ఒక్క పదం మాత్రమే వాళ్ళ పదంలోనే ఉందని చెప్పి సభకు నేను తెలియజేసుకుంటున్నాను. సిద్ధం అంటే దేనికి సిద్ధం? ఇప్పుడు రోడ్డు మీద మోటార్ వెహికల్ వెళ్తున్నాయి, ఆటోకి వేసినందుకు ఫైన్ సిద్ధమా? టూ వీలర్లకు వేసినందుకు సిద్ధమా? కార్లకు ఫైన్ వేసినందుకు సిద్ధమా? నాది ట్రాక్టర్ ఒక 5 సంవత్సరాలు వాడకుండా ఇంటి దగ్గర పెట్టినటువంటిది, మా సొంతం ట్రాక్టర్ నాదే. అది ఒకరోజు రోడ్డు మీదకి వస్తే ఆర్టీఓ గారు 96,000 ఫైన్ వేసినాడు. అంటే ఇట్లా వాహనదారులందరికీ వేసిన ఫైన్లు దానికోసం సిద్ధమా? ఈరోజు సిద్ధమని చెప్పి నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లాడడానికి మీ నాయకుడు కూడా సిగ్గు లేదని చెప్పి సభకు నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి సోదరులారా, మనమందరం ఒకటే గమనించాలి, మనకు 60 రోజుల్లో మాత్రమే మనకు గడువు ఉంది. ఖచ్చితంగా మనలోన మనస్ఫూర్తులు ఏవైనా ఉన్నా ఖచ్చితంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి మనందరము ఓటు వాళ్ళకి అందరికి మనం దగ్గరయ్యి అక్క వాళ్ళు బావ అందరూ మన బంధువులు ఎవరు వచ్చి ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా మన సైకిల్ గుర్తుకు ఓటేసేది మాత్రము మర్చిపోకుండా ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా మరి మన పాండ్యం గడ్డ పైన చేతక్క గారిని గెలిపించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.